హలో అండి, ఈరోజు పాస్తాతో పాయసం ఎలా చేయాలో చూద్దామండి. ఎప్పట్లా కాకుండా మసాలా పాస్తా, వైట్ సాస్ పాస్తా ఇలా కాకుండా స్వీట్ చేసి చూద్దామండి. చాలా బాగుంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. సో ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే 2 కప్పులు పాలు తీసుకొని 1 కప్పు వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. అవి బాయిల్ అవుతుండగా ఒక 1/2 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని కడిగి వేసుకోవాలి. సగ్గు బియ్యాన్ని ఒక 70% వరకు ఉడికించుకోవాలండి. తర్వాత మ్యాక్రోని వేసుకోవాలి. మ్యాక్రోని కూడా ఒకసారి వాష్ చేసుకొని వేసుకోవాలండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ రెండింటిని బాగా ఉడికించుకోవాలి. అవి ఉడికాయో లేదో చూసుకొని బెల్లం కరగబెట్టుకొని వేసుకోవాలండి. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, బాదం, కొంచెం ఎండు కొబ్బరి తురుము వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వేయించేసుకొని పాయసంలో యాడ్ చేసుకొని దింపేసుకోవడమేనండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.